ఇక తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల సంబరాలు మొదలయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో ఈ ఉత్సవాలకు తెరలేచింది. ఇక ఉత్సవాల్లో భాగంగా లంగర్ హౌస్ చౌరస్తాలో నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొని బోనాలకు అధికారికంగా ప్రారంభం పలకనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం పోతురాజులు, నృత్య బృందాలతో పాటు తొట్టెల ఊరేగింపుతో గోల్కొండ కోటకు ఉత్సాహభరితమైన ర్యాలీ నిర్వహిస్తారు. గోల్కొండలోని పూజారి ఇంటి వద్ద ఉత్సవ విగ్రహాలను ఆభరణాలతో అలంకరించిన తరువాత గోల్కొండ కోటపై ఉన్న ఆలయం వరకు ఊరేగింపు కొనసాగుతుంది. అక్కడ తొట్టెల సమర్పణతో మొదటి బోనం పూజ ముగుస్తుంది. ఇక బోనాల ప్రారంభానికి ముందు రోజు అమావాస్యను పురస్కరించుకుని బుధవారం మహిళలు గోల్కొండ కోట మెట్ల వద్ద బొట్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు ముందు రోజు మెట్ల పూజ నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణలో బోనాల సందడి మొదలైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో బోనాలు సంబరాలు అంబరానందనం ఉన్నాయి. తెలంగాణ సంప్రదాయాలతో పాటు తెలంగాణ వనభోజనాలతో పాటు తెలంగాణ సంబంధించిన వనదేవతలకు కూడా అనేక బోనాలు పల్లె సంస్కృతిలో భాగంగా పెడతారు. తెలంగాణలో నేటి నుంచి హైదరాబాద్ లోని ప్రధానంగా ఎల్లమ్మ దేవాలయానికి పట్టు బోనం పెడతారు. దానికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించడానికి స్త్రీలతో పాటు మంత్రులు వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి ఆ ప్రభుత్వ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత జరిగేటటువంటి నెల రోజుల పాటు జరిగేటటువంటి ఈ బోనాలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఎండోమెంట్ శాఖ పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంతో పాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పల్కంపేట ఎల్లమ్మతో పాటు అనేక మాసాలి బోనాలు సంబంధించినటువంటి ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి శిలబిస్తమ్మ బోనాలు, దానికి సంబంధించినటువంటి హైదరాబాద్ టీఎస్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వివిధ బోనాలకు సంబంధించి పూర్తి స్థాయిలోని ప్రతి ఆదివారం కానీ ప్రతి మంగళవారం మొదటి వారంలో జరిగేటటువంటి ఈ బోనాలకు సంబంధించి శ్రావణ మాసం సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ బోనాలకు నేడు మొదటి బోనం ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధించినటువంటి స్పీకర్ గా ఉన్నటువంటి వారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మంత్రాలి బోనాలకు సంబంధించి చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా చార్మినార్ దగ్గర ఉన్నటువంటి మహారాష్ట్ర అమ్మవారికి సంబంధించి చూసినట్లయితే బట్టలతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గంగారెడ్డి వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి మంత్రులు కూడా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రభుత్వానికి రాజధానిగా జరిగేటటువంటి బోనాలకు పూర్తిగా హాజరయ్యేటట్టు కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి అర్థం పట్టేలా ఉన్నటువంటి బోనాల పండుగ ప్రతి ఏటా జరిగేటటువంటి బోనాలకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం నాశనంగా ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిటీ పోలీస్ కమిషనర్ పరిధిలో ఏంటనేది రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఈ బోనాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకున్నట్టు కూడా ఇప్పటికే పోలీసు కమిషనర్ డీజీపీ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ బోనాల పండుగ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల విషయాలు చేయడానికి సంబంధించినటువంటి డీజేలకు పర్మిషన్స్ తో పాటు వివిధ హోదాలో విఐపీలకు ఫోటోగ్రాఫ్స్ సంబంధించిన విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆదేశాలు అయితే జారీ చేసి ఇప్పటికీ పూర్తి బందోబస్తు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రధానంగా బోనాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఈ విషయానికి సంబంధించి రానున్న నెల రోజుల్లో పూర్తి బందోబస్తు అయితే ఇప్పటికే డీసీపీ గారు ఆదేశించడం జరిగింది. పోలీస్ కమిషనర్ తో పాటు రాజ్కోట్ కమిషనరేట్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి సీసీ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇది తాజా సమాచారం. శ్రీనివాస్, అలాగే చెప్పండి. మీరు అన్నట్లుగా ఈ రోజు నుంచి కూడా నెల రోజుల పాటు బోనాలైతే జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం ఉండబోతుంది అనుకోవాలి శ్రీనివాస్? ప్రధానంగా చూసుకున్నట్లయితే సందర్భంగా నేను ప్రధానంగా మర్చిపోవాలి ఈ రోజు మంత్రాలయ సికింద్రాబాద్
వారికి ప్రధానంగా దీపారాధన చేస్తారు. ఆ దీపారాధన ఇతరం నెల రోజుల పాటు జరిగేటటువంటి ఈ బోనాలకు సంబంధించి తెలంగాణ ఎండోమెంట్ శాఖ ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏర్పాట్లో భాగంగానే జరుగుతున్నటువంటి అనేక విషయాలు ప్రోటోకాల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి అధికారులకే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విషయాలు పర్యవేక్షిస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులే కావచ్చు, పూర్తిగా భారీ బందోబస్తు మధ్యన లేదా పోతురాజులు సంబంధించినటువంటి బోనాలకు సంబంధించిన ర్యాలీస్ ఆ ప్రాంతాల్లో వెళ్తున్నటువంటి క్రమంలో కూడా సీసీ కెమెరాలు పెట్టి పూర్తిగా ప్రభుత్వం నిబంధనల ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సంప్రదాయ ప్రకారం జరిగేటటువంటి బోనాలకు సంబంధించిన ఉత్సవాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలలో ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించి బోనాలకు సంబంధించినటువంటి అక్కడ సమర్పించేటటువంటి పట్టు వస్త్రాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి పరిధిని బట్టి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎండోమెంట్ యూస్ కూడా అక్కడ ఉన్నారు. వారికి ఇప్పటికే గైడ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ ద్వారా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చూడు. గతంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు చేస్తూ పూర్తిగా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఎండోమెంట్ శాఖ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్నటువంటి అనేక మంది విఐపీస్ రాకడానికి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను కూడా ఇప్పటికే వాళ్ళు వేయడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ ద్వారానే వస్తారు. అక్కడ నుంచి ఫోటో కాల్స్ కానీ సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి దీపారాధన కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆరాధనతో చేసేటటువంటి బోనాలు ప్రధాన ప్రాముఖ్యత, అక్కడ ఉన్నటువంటి పోతురాజుల ప్రాముఖ్యత, ఇవన్నిటిని పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయిలోని ఇలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే తెలంగాణ ఎండోమెంట్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అయితే జరిగినటువంటి పరిస్థితి. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.